హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీఆర్ రియల్ ఎస్టేట్ సర్వీస్ అండి. ఇవాళ మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చారనమాట. మీకు అనిపిస్తుంది వచ్చేసి బెంగళూరు హైవే అండి. ఇది ఈ ప్రజెంట్ 4 లేన్ ఉందన్నమాట. మీకు అనిపిస్తుంది వచ్చేసి సర్వీస్ రోడ్. సో ఇప్పుడు బెంగళూరు హైవే ఏమో 6 లేన్ చేస్తున్నారు కాబట్టి రేపు ఫ్యూచర్లో ఏంటంటే ఈ 4 లేన్ 6 లేన్ చేసిన మన ప్రాపర్టీ ఏ తిరుగుతుందో ఇది మన ప్రాపర్టీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కమర్షియల్ ప్రాపర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు మనకు. ఓకేనా ఫ్రెండ్స్, సో మేము మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ హైవే అనుకుని ఉంటుంది, సర్వీస్ రోడ్కి రావాలన్నమాట. మీకు అనిపిస్తుంది సర్వీస్ రోడ్ అంతది ఆసియన్ హోటల్ ఉంది, అక్కడ వస్తుంది అనమాట మనకి ఇది. సో బెంగళూరు హైవే ఎప్పుడైనా 6 లేన్ చేసినప్పుడు ఇది కంపల్సరీ ఇది కమర్షియల్ బిట్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇప్పుడు ప్రాపర్టీ చూపిస్తాను మీకు. ఇదే మా ప్రాపర్టీ లోపలికి వచ్చినాం మనం. ఇది ఇక్కడ నుంచి మన వే వస్తాం అనమాట. ఇది సర్వీస్ రోడ్, మీకు పైన వెహికల్స్ కనిపిస్తుంది చూడండి మీకు. సో ఇప్పుడు మీకు అనిపిస్తుంది అంటే ఇదంతా స్క్వేర్ బిట్ అండి. మొత్తం మీకు అనిపిస్తున్న వెంచర్ ఉంది కదా మొత్తం, ఇదంతా వచ్చేసి 2572 స్క్వేర్స్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ కమర్షియల్ ల్యాండ్. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం చూడవచ్చు. మీకు పక్కన బిల్డింగ్ ఉంది, పక్కన హౌసెస్ కూడా మీకు కనిపిస్తాయి అనమాట. మీకు చూసుకోవచ్చు పక్కన ఒక రెసిడెన్షియల్ కూడా కనిపిస్తున్నాయి. హైవే బిట్ అనుకోవచ్చు, ఆల్మోస్ట్ కమర్షియల్ అని చెప్పొచ్చు. 2572 స్క్వేర్స్ ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. మొత్తం ఇది ఫెన్సింగ్ వేసిందండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో సూపర్ ఉంటుంది ఇది. ఫ్యూచర్లో మీరు ఒక రెస్టారెంట్ కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా కూడా సూపర్ ఉంటుంది అనమాట. ప్రైస్ వచ్చేసి 21,000 చెప్తున్నానండి. ఇది 21,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఇంటూ 2572 స్క్వేర్స్ వస్తుంది అనమాట. హైవే బిట్టు ఆసియన్ హోటల్ ఉంది కదా, ఆసియన్ హోటల్కి ఫర్లాంగ్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ ఉందన్నమాట మనకు. చూడవచ్చు మీకు బిల్డింగ్ కూడా కమర్షియల్ బిల్డింగ్ కట్టారు ఇక్కడ. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కమర్షియల్ ప్రాపర్టీస్ కొంచెం పెద్ద ఎత్తున కావాలనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. బిట్ స్క్వేర్ ఉందండి, ఎంట్రన్స్ ఒకటి కొంచెం ఉంటుంది అక్కడ, బట్ మొత్తం అయితే స్క్వేర్ బిట్టే ఉంది మొత్తం. ఇది చూడవచ్చు మొత్తం ఫెన్సింగ్ వేసే ఉంది, ఇల్లులు కూడా ఉన్నాయి. మీరు ఫ్యూచర్లో అపార్ట్మెంట్ కట్టుకున్నా కమర్షియల్ కట్టుకున్నా మస్తు మంచిగా స్క్వేర్ ఉంది కాబట్టి ఎట్లైనా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను, ప్లస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను అనమాట. ఇది మన డైరెక్ట్ ఓనర్ అండి. ఇది వీళ్ళు మొత్తం ముగ్గురు పార్ట్నర్స్ అనమాట ఈ ల్యాండ్కి. వాళ్ళు ఉండేది కూడా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండి కమర్షియల్ ప్రాపర్టీ అయినా కావాలి, కొంచెం మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఎందుకంటే జనరల్గా కమర్షియల్ ప్రాపర్టీస్ షాద్నగర్లో వెరీ రేర్ దొరకవు, ఇట్లా చిన్న బిట్స్ దొరకవు. దొరికితే పెద్ద 10 acres అట్లా దొరుకుతాయి. ఇట్లా 1/2 acre బట్టి ఆల్మోస్ట్ 1/2 acre అనుకోవచ్చు, 1/2 acre అనుకోవచ్చు ఇది. ఓకేనా, మున్సిపాలిటీ లిమిట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.